నరుల మార్గముల మీద ఉన్నది అనే మాట మనం చూస్తాము. కనుక యోబు పర్సనల్ ఎక్స్పీరియన్స్, అయ్యా నేను నడిచే ప్రతి మార్గము దేవునికి తెలుసు. ఇక్కడ కూర్చున్న ప్రతి విశ్వాసి తీసుకునే నడక, ఏ మార్గాన్ని ఎంచుకొని ఏ మార్గంలో నడుస్తున్నాడో దేవునికి తెలుసు. బహుశా నీవు నేను అనేక మంది విశ్వాసులను, పక్కనున్న యవనస్తులను తప్పుదారి పట్టించవచ్చు, కానీ దేవునికి మాత్రం ఖచ్చితంగా తెలుసు నువ్వు నిజంగా దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నావా లేదా అని. చాలా ఆశ్చర్యకరము, ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉన్నది. అంటే ఇదేనా ఆయన దృష్టి క్రింద మన మార్గాలన్నీ ఉన్నాయి. ఇంకో మాటలో చెప్పాలంటే వాడుక భాషలో వీఆర్ అండర్ సీసీ కెమెరా సర్వైలెన్స్ 24/7. ఏ స్థలానికి వెళ్ళినా కూడా ఈ బోర్డు ఉంటుంది, మీరు సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నారంటే మనం అతి చెయ్యం, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డింగ్. ఒకసారి ఒక అమ్మాయి యవనస్తురాలు 2-వీలర్లో పోతా ఉంది, మధ్యలో చెడిపోయింది 2-వీలర్. చెడిపోయిన వెంటనే ఆమె స్టాండ్ వేసి సరి చేసుకుంటుంది. బ్యాగ్ ఏం చేసిందంటే వెనక్కేసి ఆమె రిపేర్ చేసుకుంటున్నప్పుడు ఒక దొంగ ఏం చేస్తారంటే పోతూ ఆమె పర్సులో నుంచి చాలా చాకచక్యంగా పర్సు కొట్టేశాడు. చూశాడు, ఇట్లా ఎదురుగా చూస్తే ఎవరు లేరు, బతుకు జీవుడు అనుకున్నాడు. ఇటువైపు చూశాడు, లెఫ్ట్ చూశాడు, రైట్ చూశాడు, ఎవ్వరు కనిపించలా. నేను ఈరోజు మంచి పంట పండింది అనుకున్నాడు. వెనక్కి తిరిగి చూశాడు, ఒక భవంతికి సీసీ కెమెరా ఉంది. ఏం చేస్తే తెలుసా అండి, దొరికిపోయాను కదరా అని సీసీ కెమెరా వైపు తిరిగి ఈ పర్సు ఇట్లా చూపించి కింద పెట్టి ఇట్లా చెంపలేసుకుంటున్నాడు. ఎవరికి? మనుషులు ఎవరు లేరు, పోలీసు అంతకన్నా లేడు. సీసీ కెమెరాకి ఒక వ్యక్తి భయపడి పర్సు తీసుకెళ్ళి, మేడం మీ పర్సు కింద పడిందని చెప్పి మళ్ళీ పర్సు ఇచ్చేసి అక్కడి నుంచి అదే పరుగు. అరే, మనుషుని పెట్టిన ఒక సీసీ కెమెరాకే ఒక మనిషి భయపడి తన అడుగులను, తన చర్యలను, తన క్రియలను, తన అలవాట్లను మార్చుకోగలిగితే, పవర్ఫుల్ సీసీ కెమెరా ఏంటవి? ఆయన నేత్రాలు, ఆయన నేత్రము క్రింద దృష్టికి సమస్తము తేటగా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఆయన దృష్టి నుంచి తప్పించుకునే ఏ నరుడు కానీ, నరుని మార్గాలు కానీ లేవు. కనుక నీవు నేను అద్భుతంగా దేవుడు తన మార్గాలు నడుచుకున్నట్లుగా సమస్తమును ఏర్పాటు చేసి వెళ్ళాడు. ప్రశ్న